అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. కంచి పరమాచార్య స్వామివారి మహత్యాన్ని తెలిపే ఈ అనుభవం పేరు విభూది షష్ఠిపూర్తి. పరమశివుడు ఒళ్లంతా విభూది రాసుకొని ఉంటాడు. అలాగే పరమాచార్య స్వామివారు కూడా ఒంటి నిండా విభూది అలుముకొని ఉండేవారు. ఒకప్పుడు పరమాచార్య స్వామివారి అనుయాయులలో ఒక శిష్యుడు వచ్చి, అయ్యా, మా నాన్నగారికి షష్ఠిపూర్తి చేద్దాం అని అనుకున్నాము. మా అమ్మగారి పరిస్థితి చూస్తే మాకు ఇక దక్కదు అని డాక్టర్లు చెప్పారు అని అన్నాడు. పరమాచార్యుల వారు ఒక అరిటాకు తెప్పించి దానిపై ఒంటికి రాసుకున్న విభూతి పడేలాగా ఒంటిని ఆడించారు. ఆ విభూతిని పొట్లం కట్టించి శిష్యుడికి ఇచ్చి, ఇది మీ తల్లిగారి నోటిలో వెయ్యి అని చెప్పారు. శిష్యుడు దానికి, ఇప్పటికే నేను ఎక్కాల్సిన విమానం వెళ్ళిపోయి ఉంటుంది అని చెప్పాడు. అందుకు పరమాచార్య స్వామి వారు, విమానం వెళ్ళదు, నువ్వు వెళ్ళు అని చెప్పారు. శిష్యుడు ఇంటికి వెళ్ళగానే విభూతి తీసి తల్లిగారి నోటిలో వేస్తుండగా, మీ తల్లిగారు వెళ్ళిపోయారు, ఏమీ ఉపయోగం ఉండదు అని డాక్టర్లు అన్నారు. అందుకు శిష్యుడు, మా పరమాచార్య ఇచ్చారు, నాకు నమ్మకం ఉంది అని విభూతిని తల్లిగారి నోటిలో వేశారు. శిష్యుడి తల్లిగారు మంచంలోంచి లేచి, ఏమైంది అని అడిగారు. పరమాచార్య, ఆయనే స్వయంగా కామాక్షి, అంత అనుష్ఠానం చేశారు, మరి ఆయన ఒంటికి అలదుకున్న విభూతికి ఆ మాత్రం మహిమ ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. జయ జయ శంకర, హర హర శంకర. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. స్వస్తి.